హలో హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుం, నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటనుకుంటున్నారా? ఒక ఛాలెంజ్ వ్లాగ్ అండి. మన ఛానల్లో ఇదే ఫస్ట్ ఛాలెంజ్ వ్లాగు. మా పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు పానీపూరి ఛాలెంజ్ చెయ్యి మమ్మీ అని చెప్పేసి. ఇంకా నేను కాదంట ఛాలెంజ్ చేసేది, మా పిల్లలు చేస్తారంట. ఇంకా వాళ్ళు స్కూల్ ఉన్నప్పుడు ఛాలెంజ్ చేస్తే నెక్స్ట్ డే ఆబ్సెంటే కదా, అందుకని అయితే ఇప్పుడు ప్రజెంట్ హాలిడేసే కాబట్టి, పొంగల్ హాలిడేసే కదా, అందుకని ఇప్పుడైతే ఛాలెంజ్ అయితే సెట్ చేసాము. అయితే దానికి ఫిక్స్ చేశాను డేటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ పొంగల్ అండి. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మామూలుగా అన్నం తినమంటే తినరు, పానీపూరి తింటారంట. స్పైసీ ఎక్కువగా కావాలంట. చూద్దాం ఎలా తింటారో. నేను ఒకటి చేస్తాను వాళ్ళకి, అలా ఆశ తీరాలి. అలానే వాళ్ళు ఎక్కువ తినకూడదు, అందుకని నేను ఒకటైతే చేస్తున్నాను. చూస్తూనే ఉండండి. వాళ్ళకి తెలియదు, టీవీ ఉన్న రూమ్ హాల్లో ఉన్నారు. నేను ఇక్కడైతే వాళ్ళకు సంబంధించినవి రెడీ చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, మా పిల్లలు చాలా రోజుల నుంచి పానీపూరి ఛాలెంజ్ అడుగుతున్నారండి. నేనేమో చిన్నపిల్లలు కదా, పానీపూరి ఎక్కువ తింటే అంటే ఛాలెంజ్ అంటే అన్లిమిటెడ్ తింటారు కదా, అప్పుడు ఎక్కువ తిన్నప్పుడు హెల్త్ పాడైపోయిద్దని భయపడి నేనైతే వాళ్ళు స్కూల్ ఉన్న డేస్లో అయితే నేను ఛాలెంజ్ పెట్టలేదు. ఇప్పుడు తిరిగి హాలిడేసే కదా, అందుకని వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ ఆశ తీరాలి కదా, అందుకని సరేలే హాలిడేసేగా, కొంచెం ఇబ్బంది అయినా హాలిడేస్ ఇంట్లోనే ఉంటారు, కొంచెం గడబడైనా అని చెప్పేసి ఈ రోజైతే ఛాలెంజ్ ఫిక్స్ చేశాను. ఇలా ఏంటంటే మా వారికి తెలిస్తే పిల్లలతో పానీపూరి ఛాలెంజ్ చేస్తున్నానని అస్సలు ఊరుకోరండి, హెల్త్ పాడైపోయిద్దని. అందుకని నేను ఏం చేస్తున్నాను అంటే, ఇలాంటి ఛాలెంజ్ ఎవరు చేసి ఉండరు మరి నాకు తెలిసినంత వరకు. ఇలా పానీపూరి దాంట్లో కాకరకాయ జ్యూస్ అయితే కలుపుతున్నాను. ఎందుకంటే ఇలా కాకరకాయ జ్యూస్ కలిపినప్పుడు వాళ్ళు ఎక్కువ తినలేరు, మాయ మొత్తం పానీపూరిలో ఉన్న పానీలోనే ఉండిద్ది. అందుకని ఎక్కువ వాళ్ళు పానీ తింటేనే కదా గడబడ అయ్యేది కడుపులో, ఆ పానీ ఎక్కువ తినకుండా కాకరకాయ జ్యూస్ అయితే ఇప్పుడు నేను కలుపుతున్నాను. దానివల్ల వాళ్ళు ఆ చేదు వల్ల ఎక్కువ తిన్నారు, పానీని అయితే ఎక్కువ తీసుకోరు. మామూలుగా పూరీస్ తింటారు కానీ పానీని ఎక్కువ తీసుకోరు. కొంచెం హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మా పిల్లలతో పానీపూరిలో ఉన్న పానీ ఇలా తక్కువ తాగించాలి అనుకున్న ఈ ఐడియా అయితే నాకు వచ్చిందండి. ఫ్రెండ్స్, పానీపూరి ఛాలెంజ్ కోసం మొత్తం రెడీ అయిపోయింది అంటే రెడీ అంటున్నారు. చూద్దాం. 12 పానీపూరీస్. ఇదిగోండి పానీపూరి మసాలా. టైం లిమిట్లో తినని వాళ్ళకి కాకరకాయ జ్యూస్ అండి. చూద్దాం. ఇంకా ఛాలెంజ్ చేసే వాళ్ళు కూడా రెడీలో ఉన్నారు. ఫ్రెండ్స్, మా పిల్లలు అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు పానీపూరి ఛాలెంజ్ కోసం. ఇంకా చూద్దాం వాళ్ళు ఎలా తింటారో, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంటో చూస్తూనే ఉండాలి. చూస్తూనే ఉండండి. ఫ్రెండ్స్, మా ఇద్దరు పిల్లలకి టైమర్ అనేది లేదండి, ఎందుకంటే చిన్న పిల్లలు కదా, మళ్ళీ పొరబారిద్ది, మళ్ళీ ఇబ్బంది పడతారు. అందుకని టైం అంటూ లేదు. ఎవరైతే ఫస్ట్ తింటారో వాళ్ళు విన్నర్. లాస్ట్ తిన్న వాళ్ళైతే ఈ కాకరకాయ, అక్కడ కనిపిస్తుంది ఆ జ్యూస్, కాకరకాయ జ్యూస్ ని అయితే తాగాలి. పిల్లలు కదా, టైం లిమిట్ ఏం పెట్టట్లేదు. ఇంకా ఎవరైతే ఫస్ట్ తింటారో వాళ్ళే. చూద్దాం ఎలా తింటున్నారో. అబ్బా, ये काकर का जूस ఇది कड़वा है. नो, अम्मा चीनी खड़वा खाती है. मम्मी कड़वा है ये. बोल दे, काम करो. ఫ్రెండ్స్, మా మమ్మీ కాకరకాయ చేతితో ఇది చేసిందంటే ఇది కూడా చేతికి అయిపోయింది, తినకపోతున్నాను నేనైతే. ఎంత నోరు ఉంది, చేతికి అయిపోయింది. చూద్దాం ఇద్దరు ఫస్ట్ తింటారో. అదే చాలా సీరియస్గా తింటుంది, అటు ఇటు కదలకుండా. మా పిల్లలు చాలా రోజులు చాలా తగ్గిపోయి ఛాలెంజ్. అవును ఫ్రెండ్స్,
ఎవరు స్టాప్ స్టాప్ ఖాజమ్మా స్టాప్. ఎన్ని మిగిలాయి? స్టాప్ పెట్టేసే దాంట్లో ఎన్ని మిగిలాయి? ఖాజమ్మదేమో ఒకటి మిగిలింది. నూరు ఫాతిమా ప్లేట్ మొత్తం ఖతం. ఫ్రెండ్ మా చెల్లి ఎంత సిన్సియర్ గా తిన్నాడో మా చెల్లి తప్పలేదు. నేను ఏదో 1 సెకండ్ ఒక 5 సెకండ్స్ ఆగి తిన్నా కదా. నేనే ఫస్ట్ అంటే నేను ఎందుకు ఇంత స్పీడ్ తిన్నానంటే ఎప్పుడు మా మమ్మీని అడుగుతూ ఉంటే చూద్దాం అంటూ ఉంటాను. మా మమ్మీ టీవీలో చూస్తే నోరు లేదు. కాబట్టి ఈ రోజు నా ముందు ఉండేసరికి నాకైతే స్పీడ్ తినేసాను. మీరైతే నవ్వుకున్నారని నేను ఉద్దేశంతో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, ఓడిపోయా మా అక్క చేతి. కాకరకాయ అయితే నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ ఇక్కడ బలవంతంగా సరే మమ్మీ ఇంకొక తెలీదు నాకు తెలుసు. మా మమ్మీ అయితే పానీపూరి వాటర్లో కాకరకాయ నేను ఏమనుకున్నాను ఫ్రెండ్స్, నా ఒపీనియన్ అయితే ఇప్పుడు చెప్తున్నాను. పానీపూరి తినేటప్పుడు నేనేమనుకున్నా, ఇది స్పైసీ, ఇది పానీ అసలు వేరే లెవెల్లో ఉంటుంది అనుకున్నాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా మమ్మీ అలా దీని లోపల కాకరకాయ జ్యూస్ వేసిందని. అయినా కూడా తిన్నారంటే నేను గ్రేట్ కదా ఫ్రెండ్స్. అందుకని ఇంత చేదుగున్నా కూడా నేను తినేసాడు. ఎందుకంటే అక్కడికి అంత గ్లాస్ తాగలేం ఫ్రెండ్స్. ఇదే తినలేకపోయాను. నేనే తినేస్తున్నాను చూడండి. ఇక్కడైతే కొట్టు రావడం బాగా జరిగింది. మా చెల్లి కాకరకాయ జ్యూస్ నేను చక్కగా పానీపూరి తిన్నాను ఫ్రెండ్స్. తాగు 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 ఫ్రెండ్స్. కొంచెమే తాగుతా. अगे खाते जाने होता है तो चुराते खाने के देखो अभी प्लीज अभी आपको खाएंगे तो खाना सीख लो फास्ट ఫ్రెండ్స్ చూసారా, ఒక్క పానీపూరి దగ్గర ఇద్దరు కొట్టుకుంటున్నారు. మా పెద్దమ్మ 12 పానీపూరి తిన్నా ఇంకా పానీపూరి మీద ఒపీనియన్ అయితే పోలేదు. కళ్ళతో భయపడడం కాదు, నేను ఓడిపోలేదు కాబట్టి నేను తాగకూడదు. టీగే చూసారా, నేను జ్యూస్ తాగుతూ కూడా పానీపూరి ఎక్కడ లాక్కుని పానీపూరి తీసుకొని కూర్చుంటుంది. టీగే టీ పీనా అది మా పేరు తమ్మి ఎదురు కలగదు. ఇదిగో నేను తాగాను. అమ్మో సూపర్. తాగుతా బాగుంటే తాగు. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్. पी खाने में जल्दी पता ले करना को पहले जरा पी को अब्बो अब्बो समूह रखना अच्छा नहीं తాగు లేక కుక్కే సపోర్ట్ కూడా నేను వదలకుండా వేస్తాను నోట్లో. వాంతింగ్ వస్తుంది. మామ అంత చేదు అయితే నేను ఎక్కడ చూడలేదండి. నాకు తెలియదు. దండం పెట్ట కానీ వీడియోస్ నాకు తెలియదు. ఇంకొకసారి పానీపూరి ఛాలెంజ్ అని అడుగుతావా? నేనైతే అడుగుతాను ఫ్రెండ్స్. అడుగుతా. అడిగితే ఆ కప్ మొత్తం తాగాలి. నువ్వు కప్ మొత్తం తాగాలి. తాగు ఇప్పుడు ఆ కాకరకాయ చూస్తా. మినిమం ఇంతైనా తాగాలి. ఇది గేమ్ ఫ్రెండ్స్. హాజమ్మా ఇంకోసారి పానీపూరి ఛాలెంజ్ అడుగుతావా? అడగను. అలాంటప్పుడు ఆ కప్ చూసారు కదా మా ఇద్దరు పిల్లల ఛాలెంజ్. ఇప్పుడు వీళ్ళిద్దరి ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను నా ఛాలెంజ్, నాకు టైమర్ ఉందండి. ఇప్పుడు ఎలా అంటే ఇక వీళ్ళు తింటుంటే నాకు తినాలనిపించింది కదా పానీపూరి, నేను తినాలి కదా. అందుకని 30 సెకండ్స్లో నేను ఎన్ని పానీపూరీలు అయితే తినగలుగుతాను. మీరు మీ 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 కరెక్ట్గా 12 అయిందిలో 30 సెకండ్స్లో ఈ 12ని నేను కంప్లీట్ చేయాలి. చెయ్యకపోతే అప్పుడు నేను కూడా కాకరకాయ జ్యూస్ తాగాల్సిందే. చూద్దాం నేను ఎలా ఈ ఛాలెంజ్ ని చేయగలుగుతాను చూడాలి. ఈ పానీపూరి అయితే నాకు కాదు, ఇది మా పిల్లల కోసం. నేను సపరేట్ గా మా మమ్మీ కూడా ఇవ్వండి. మీకు వేయాలి, మీకు అవసరం. నాకు తాగాలి. నేను ఎలా చేస్తాను చూద్దాం. ఆ పిల్లల 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. Stop. Time off. మామ ఎన్ని తిన్నారంటే చెప్పండి. మమ్మీ ఎన్ని తిన్నారు? చూడండి గుడ్లు పట్టుకున్నాయి. ఓకే మమ్మీ. మమ్మీ కాకరకాయ ఎలా ఉన్నాయి గుడ్లు? ఇప్పుడు మామ ఇప్పుడు కాకరకాయ చూసారండి. మినిమం 10 అయినా అవ్వాలి. మీది 10 అవ్వలేదు కాబట్టి మీరు తాగాల్సిందే. ఒక 5 తాగాను మీరు. అవుట్ మా మమ్మీ కాకరకాయ జ్యూస్ తాగాలి ఫ్రెండ్స్. 1, 2, 3, 4, 5, 6. మా మమ్మీ అవుట్. తాగాలి కాకరకాయ జ్యూస్. మినిమం నేను 5 అయినా ఉండాలన్నాను. 5 గా లేకుండా ఇంకా ఎక్స్ట్రా ఒకటి ఉంచారు కాబట్టి మా మాకెలా చేస్తారు?
అమ్మో తినండి తీసుకోండి ఫ్రెండ్స్ తినాలా తినండి తినండి టేస్ట్ ఉంది మొత్తం తినా నాకు అంతా ఉండాలి మరి మాట్లాడి కదా ఇంకోటి లేదా తిన్నా 2 చాలా చేదుగా ఉందండి అసలు ఇది. మరి మేమెలా తిన్నాం అనుకుంటున్నారు? అంటే చారులో కాకరకాయ ఫ్రై తిన్నట్టు అనిపించింది కానీ చేదు ఎక్కువ ఉంది. కొట్టాలి వీళ్ళని. గ్లాస్ మొత్తం కలిపేసిందండి. అందులో నేను కొంచెమే కలిపాను, దాని గ్లాస్ మొత్తం కలిపేసింది. చేతి తగాని ఎలా నోరు మొత్తం చేదైపోయింది. మీకు ఒక మాట చెప్పనా, ఒక సబ్స్క్రైబ్ చేయడమే కదా, ఎందుకు ఫ్రెండ్స్ అంత లేట్ చేస్తున్నా? ఒక చిన్న బటన్ నొక్కి లైక్ కొట్టేసి అయిపోద్ది కదా, ఎందుకు దీనికి ఇంత ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు ఛాలెంజ్. ఫ్రెండ్స్ చెప్తారంట ఇదేనండి వ్లాగు. ఈ వ్లాగ్ ఎలా ఉంది, మా ఛానల్లో ఫస్ట్ ఛాలెంజ్ వ్లాగ్ అండి ఇది. మా పిల్లలతో మేము కలిసి చేసాము. మా ఛానల్లో ఈ ఛాలెంజ్ వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ఇలాంటి వ్లాగ్స్ మరిన్ని తీయాలని మీకుందా? వెంటనే కామెంట్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఛాలెంజ్ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే ఇంకా మరికొన్ని ఛాలెంజ్ వ్లాగ్స్ తీయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. ఇదేనండి వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక్క చిన్న సబ్స్క్రైబ్ వల్ల మనకి మీరు ఇంకా మంచి ఉత్సాహం, మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. బాయ్. ఇంకొక వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఛాలెంజ్ కనుక మీకు నచ్చినట్టయితే నెక్స్ట్ ఛాలెంజ్ ఏం చేయాలని కూడా మీరు కామెంట్స్లో చెప్పండి. మీరు చెప్పినట్టే నెక్స్ట్ ఛాలెంజ్ చేయడానికైతే నేను ట్రై చేస్తూ ఉంటా. కొంచెం లైవ్లో తెలుగులో మాట్లాడడం నాకు సరిగా రావు మాటలు, ప్లీజ్ ఏమనుకోమాకండి. కొన్ని ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు నా కామెంట్స్లో చెప్పండి, నేను సరి చేసుకుంటూ ఉంటా.